ఏ విగ్రహం? మాకేమీ తెలీదు. ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం. రే, అబద్ధం చెప్పకండి. రిపోర్టర్ రాసిన ఆర్టికల్ చదివి ఆ విగ్రహాన్ని దొంగిలించారు. మళ్ళీ ఆర్టికల్ చదివే ఇప్పుడు వచ్చారు. విగ్రహాన్ని దొంగిలించి ఎక్కడ దాచారు? కొరియర్ బాయ్ని ఎందుకు చంపారు? నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని నేను ఇప్పుడు చంపేస్తా. పార్వతీపురం పురపాలక పట్టణం, రాజబొమ్మంగి వీధి. పార్వతీపురంలో ఒక దేవి విగ్రహం ఒక ఇంటికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. పంచలోహాలతో తయారు చేసిన ఆ విగ్రహం చాలా పురాతనమైనది, విలువైనది. దీని గురించి తెలుసుకొని నేను ఆశ్చర్యానికి గురయ్యాను. 1860లో లక్ష్మమ్మ ఆ విగ్రహాన్ని దుష్టశక్తుల నివారణకు ప్రతిష్ఠించింది. అప్పటి నుంచి ఆ ఇంటిని, ఆ దేవి విగ్రహం దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది. రచయిత కాకిరేవుల నాగబ్రహ్మం. మిగతా భాగం తర్వై వారం. రేయ్, ఈ ఆర్టికల్ చూసావారా? ఏట్రా? పార్వతీపురంలో ఒక ఇంటి ముందు చాలా పురాతనమైన దేవి విగ్రహం ఉందిరా. అది చాలా విలువైంది. ఈ రాత్రికే కొట్టేద్దాం. దాన్ని ఎలా కొట్టేయడం? ఆ ఇంట్లో ఎవరు ఉండరు. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా మంది భయపడిపోతుంటారు. ఒక్క విగ్రహం కొట్టేశామనుకో, రాత్రికే మనం కోటీశ్వరులం అయిపోతాం రా. ఈరోజు పక్కా కొట్టేద్దాం. సరే, ఈ రాత్రికే కొట్టేద్దాం. లైఫ్ సెట్ అయిపోతురా మావా. అరే, ఎవరో వస్తున్నారు, దాకోరా. మేడం, కొరియర్ ఎవరైనా ఉన్నారా ఇంట్లో? సార్,